హాయ్ ఫ్రెండ్స్, సునంద కొట్టినందుకు జీవన బెడ్రూమ్లో పడుకొని బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. జీవన అంటూ అప్పుడే చైతన్య వస్తాడు. సారీ చైతు అంటుంది. దేనికి అంటాడు. నేను అత్తయ్య గారితో ఇంకో ప్రయత్నం చేశాను, కానీ ఆ ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వలేదు. అత్తయ్య గారు కనీసం అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ నన్ను కొట్టారు. పర్వాలేదు చైతు, నన్ను కొట్టినందుకు ఏం బాధ లేదు. నా ప్రయత్నం అయితే ఆగదు. నీకోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను. అవును చైతు, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మనుషుల్ని విడగొట్టడం తేలికే, కలపడం చాలా కష్టమని. ఆ రోజు బావగారు ఆనందిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయినప్పుడు నాకేం అనిపించలేదు. కానీ ఈరోజు వాళ్ళని ఇంట్లోకి రప్పించాలి అంటే ఎంత కష్టమో అర్థమవుతోంది. అయినా నేను వదిలిపెట్టాను చైతు. ఎలాగైనా సరే ఆనందిని బావగారిని ఇంట్లోకి రప్పించేలా చేస్తాను. ఇప్పుడు నన్నేదో కొట్టారని నేను ఆగిపోతాను అనుకోకు అంటుంది జీవన. అంతా నా వల్లే జీవన, ఏడవద్దు ప్లీజ్ అని ఓదారుస్తాడు చైతన్య. లేదు చైతు, నేను నీ ప్రేమను కోరుకుంటున్నాను. నువ్వు నన్ను నమ్మట్లేదు. మీ అన్నయ్య వదిన వస్తేనే నన్ను నమ్ముతాను అంటున్నావు. నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నాను కాబట్టి నీ సంతోషం కోసం మీ అన్నయ్య వదినలని రప్పించడానికి 100 ప్రయత్నాలైనా చేస్తాను. దానికోసం నేను ఎన్ని దెబ్బలైనా తింటాను. లేకపోతే అత్తయ్య గారు నాకు ఇస్తానన్న ఎండి పోస్ట్ పోతుందా? లేకపోతే నన్ను ఇంకో రకంగా ద్వేషిస్తారా? లేకపోతే నన్ను మెడపెట్టి గెంటేస్తారా? ఏదైనా జరగనివ్వు, నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను. నాకేది అవసరం లేదు. నేను జడ్జి గౌరీ ప్రసాద్ గారి మనవరాలిని. అంతకంటే పెద్ద లగ్జరీని చూసేది ఇంకేముంటుంది? కానీ జడ్జి గౌరీ ప్రసాద్ గారి మనవరాలి కంటే నాకు చైతన్య భార్య అనిపించుకోవడమే పెద్దదిగా అనిపిస్తోంది అని తెగ నటించేసి చెప్పేస్తూ ఉంటుంది జీవన అని ఆశ్చర్యపోతాడు చైతన్య. అవును చైతు, నీ మనసులో స్థానం సంపాదించుకోవడమే మంచిది అనిపిస్తోంది. ఇక ప్రేమించిన మనిషి మనసులో స్థానం సంపాదించుకోవడం కంటే ప్రాణం పోవడం చాలా చిన్నది కదా చైతు. అలాంటి నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు నమ్ముతావా నమ్మవా అనే విషయం పక్కన పెట్టి నేను ఏదైనా చేస్తాను చైతు అంటుంది. నువ్వేదో ఆవేశంలో మాట్లాడావో, లేదంటే నీ స్వార్థం కోసం మాట్లాడావో అనుకున్నాను, కానీ ఇంత సిన్సియర్గా ట్రై చేస్తావనుకోలేదు. నిన్ను నమ్ముతున్నాను, నిన్ను అర్థం చేసుకున్నాను జీవన అంటాడు. ఇప్పుడు నువ్వు నా లైన్లోకి వచ్చావు అని అనుకుంటుంది జీవన. ఇలా మన ఇద్దరం కలిసి అన్నయ్య వదిన్ని ఇంటికి రప్పించే ప్రయత్నం చేద్దాం అంటాడు. థ్యాంక్ యూ చైతు, నువ్వు ఇలా మాట్లాడే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. చాలు, నాకు ఇంకా నేనేదో సాధించినంత గర్వంగా ఉంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికైనా నువ్వు నేను కోరుకున్నట్లుగా మారావు. అదే నాకు కావాల్సింది. ఇంకా మన ఇద్దరి మధ్య ఏ హద్దులు ఉండవు కదా. ఉండవు. మన ఇద్దరం కలిసి ఒకటైపోవాలి అని ఒకటైపోతారు. ఇంకా తర్వాత ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన. ఇంత పొద్దున్నే ఫోన్ చేసావంటే కాయ పండు అని అడుగుతుంది ఇందుమతి. పండు అని చెప్తుంది జీవన. ఇంతలో పార్వతమ్మ కాఫీ తీసుకుని తలుపు తడుతుంది. పార్వతమ్మకి లోపల జరిగిన విషయం తెలియాలని జీవన వాకిలి పూర్తిగా ఓపెన్ చేస్తుంది. పార్వతమ్మ ముందు సిగ్గుతో తల వంచుకుంటూ కాఫీ తీసుకుంటుంది. ఇంకా పార్వతమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయినాక, నీకు తెలియాలని నేను వాకిలిని పూర్తిగా తీశాను. నీకు తెలిస్తే సగం మందికి తెలిసినట్టే అని అనుకుంటుంది జీవన. 4 మంచి మాటలు చెప్పి నటిస్తేనే పడిపోయావు. ఇంకా ఈ నటనని నీ దగ్గర ఎలా నటించి కాపాడుకోవాలో నాకు తెలుసు అని చైతన్యాన్ని చూస్తూ అనుకుంటుంది జీవన. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.